తొత్తర తీరే రోజులు దగ్గర పడ్డట్టున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఐరన్ రాడ్లు దిగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా భారీ షాక్ తగిలింది. బైజూస్ రవీంద్రన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత వికెట్ జగన్మోహన్ రెడ్డినా, జగన్మోహన్ రెడ్డికి బైజూస్ రవీంద్రన్కి సంబంధం ఏంటి, అసలు ఏంటి కేసు, ఇది జగన్మోహన్ రెడ్డికి ఎలా చుట్టుకోబోతోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎడ్యుకేషన్ సిస్టమ్నే మారుస్తున్నానని చెప్పి బొంబాయి కబుర్లు చెప్పి రంగులేసి వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటూ అమ్మఒడి 15,000 రూపాయలని చెప్పి దాన్ని 13,000కి చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరొకటి బైజూస్ని తీసుకొస్తున్నాను, పిల్లలందరికీ లెక్కలు భారీగా నేర్పిస్తున్నాను అన్నాడు. చివరికి చూస్తే 2 ఏళ్లు తిరిగేలోపు ఆ బైజూస్ దివాలా తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ బైజూస్ అధినేత రవీంద్రన్ ఆ బైజూస్కి వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి జగన్మోహన్ రెడ్డి ఏది స్కీమ్ ఉండదురా స్వామి, ప్రతి దాంట్లో స్కామే ఉంటుంది. అతగాడు ఏ స్కీమ్ పెట్టినా అందులో 100,000 కోట్ల రూపాయలు తను దోచుకోవడం కోసమే పెడతాడు. ఈ బైజూస్ రవీంద్రన్ అనేటువంటి ఒక ఫ్రాడ్ వ్యక్తికి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఇచ్చి దాని ద్వారా అతని దగ్గర నుంచి పర్సంటేజీలు వసూలు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి విధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విచారణ సంస్థ ఉన్నదో, అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ, అది రవీంద్రన్ మీద, బైజూస్ అధినేత రవీంద్రన్ మీద లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అతను విదేశాలకు పారిపోకుండా కంట్రోల్ చేసింది. అతను విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఏ కిటుకుంది, అతని వెనక అతని అవినీతిలో, అతని దుర్మార్గాల్లో, అతని అక్రమాల్లో వాటా కలిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ బైజూస్ అధినేత 420 రవీంద్రని తీసుకొచ్చి అతనితో కలిసి ఇతనేదో పెద్ద దావోసిపోయినట్టుగా వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చినట్టుగా, ఈ రాష్ట్ర యువత, ప్రజలు, విద్యార్థుల యొక్క భవిష్యత్తులు మారిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చినటువంటి బిల్డప్ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ బైజూస్ అధినేతకి లుకౌట్ నోటీసులు జారీ అవ్వడంపై అతను కేంద్ర ప్రభుత్వం అతని మీద కేసులు పెట్టి అతను చేసినటువంటి దుర్మార్గాలపైన విచారణ చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో వణికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల 10 నెలలుగా దోచుకున్నటువంటి అనేక వేలాది కోట్ల రూపాయల డబ్బుని వివిధ రూపాల్లో విదేశాలకు పంపించుకున్నాడు. ఆ మధ్య మీ అందరూ చూశారో లేదో, నేను ప్యారిస్ పోతున్నా, నేను దావోస్ పోతున్నా అని చెప్పి మధ్యలో లండన్లో దిగేది, మధ్యలో ఆడుకోపోతున్నా అని చెప్పి కేమల్ ఐలాండ్స్ పోయేది, ఆడికి పోయి దోచుకున్న డబ్బును దాచుకునేది, దొంగ డబ్బు దొంగేవారం, దొంగ 420 పొత్తుకు కదరా స్వామి. అతని నుంచి నిత్య నిజాయితీ అటెస్ట్మెంట్ చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. తప్పు కదా, తండ్రి అధికారంలో ఉంటేనే అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయలు దోచుకొని 16 నెలలు జైలు జీవితం తిని జైలు జీవితంలో ఉండి 65 కొత్త కంపెనీలు పెట్టాడండి 420 తన తండ్రి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల 3 నెలల టైంలో. మరి ఆ తర్వాత ఎందుకు కొత్త కంపెనీలు పెట్టలేకపోయావు ఇన్ని సంవత్సరాల్లో? అప్పుడు నీ బుద్ధి మందగించిపోయిందా? నీ వ్యాపార దక్షత సర్వనాశనం అయిపోయిందా? కేవలం నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే నీ వ్యాపార లావాదేవీలు, నీ స్కిల్లు, నీ గిల్లు, నీ వ్యవహారం, నీ కథ నడిచిందా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయావు. సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశవికంగా గొడ్డలతో నరికి 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 ఎన్నిసార్లు చెప్పిన తక్కువ, ఎన్ని దెబ్బలేసారో మనకు తెలియదుగా, యాక్చువల్గా లెక్క మనం వేయలేదుగా. ఆడబడితే ఆడ నరికి తిరిగి ఆ కేసులో అడ్డంగా ఇరుక్కుపోతిరి. సొంత చెల్లి వాళ్ళ పోరాటం చేస్తూ ఉంటే నీ మీద ఇవాళ సిగ్గు లేకుండా ఆ చెల్లికి రంకులంట కడుతూ అతను ఆవిడ మీద పోస్ట్ వేయటం సిగ్గుచెట్టు వ్యవహారం. షర్మిలా గారికి ఈ విషయంలో నేను మద్దతు ఇస్తుంటా. ఆవిడ పార్టీ ఏదైనా కావచ్చు, ఒక మహిళ, రాజకీయం మాట్లాడతాం, రాజకీయాల గురించి మాట్లాడతాం, వ్యక్తిత్వం గురించి ఎందుకు? ఆవిడ రాజశేఖర రెడ్డికి పుట్టలేదనేటువంటి పోస్టులు వేసిపోయాడు చేయటం సిగ్గుచెట్టు కదూ, తప్పుడు మాటలు కదూ, తప్పుడు కూతలు కదూ. ఆవిడేదైతే అడిగిందో దానికి సమాధానం చెప్పాలి. మగాళ్ళు అయితే, మనుషులైతే కడుపుకు అన్నం తిట్టే, అది వదిలేసి తన పుట్టుక గురించి మాట్లాడటం తప్పు. జగన్మోహన్ రెడ్డి చెల్లి మీద తనకు ప్రేమ లేకపోవచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళని ఎవరు అవమానించినా అది తప్పు అని ప్రశ్నించేటువంటి నాబోటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారు, ఖండాలుగా ఖండిస్తారు. అయితే నేనేమంటున్నానంటే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి 420 కేసుల్లో అనేక కేసులు ఇరుక్కుపోయాడు. ఇతను ఓడిపోయిన తర్వాత ఇతను పారిపోతాడు విదేశాలకి, లేదా వేరే రాష్ట్రాలకి పారిపోతాడు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులకి సత్కరించినటువంటి వాళ్ళ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. అక్రమ కేసులు పెట్టారు కదరా, రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా షేడీవులు అక్రమ కేసులు పెట్టి మా మీద దాడులు చేశారే, వ్యక్తిగతంగా హింసించారే, శారీరకంగా వదిలిపెడతామనుకుంటున్నారా? ఒక్కడిని కూడా వదిలేదులే. ఒక్కడి అడ్రస్సు, ఒక్కడి పేరు కూడా మేమేం మర్చిపోలే.
ఖచ్చితంగా తుత్తర తీరుస్తాం. కాకపోతే మీరు అనుకోవచ్చు వ్యక్తిగతంగా దాడులు చేస్తామేమో, మీ కుటుంబాలను ఇబ్బంది పెడతామేమో అని. అందరూ అట్లా ఉండరులేరా వైసీపీ లాగా. మేము చట్టపరంగా, న్యాయపరంగా, వ్యవస్థల ద్వారా మీరు చేసినటువంటి తప్పుడు పనులను నిరూపించి మీ మీద చర్యలు తీసుకుంటాం. కొంతమంది భయపడవచ్చు, మా కుటుంబాలు ఇక్కడే ఉంటాయి, మా పిల్లలు ఇక్కడే ఉంటారు, మా కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటారు, వాళ్ళ మీద ఏమైనా దాడులు చేస్తారేమో అని. ఆ రకమైనటువంటి హింసా సంస్కృతి మేము చెయ్యం. కొంతమందికి ఉండొచ్చు ఆ కోపం, మీ తొత్తర తీరుద్దనేటువంటి భయం మీకు ఉండొచ్చు, తప్పుడు పనులు చేశారు కాబట్టి. మీరు దాని మీద టెన్షన్ పడద్దు. జగన్ని నమ్ముకున్న ఎవడి జీవితమైనా జైలు పాలవటమే, బుగ్గి పాలవటమే. అనేక మంది ఐఏఎస్లు, అనేక మంది ఐపీఎస్లు, అనేక మంది పోలీస్ అధికారులు, ప్రభుత్వాధికారులు జైలు పాలయ్యారు గతంలో. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు అతను చేసినటువంటి తప్పుడు పనులకి సహకరించినటువంటి వాళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు.